వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం మేము ప్రతిపక్షంలో ఉండి గత 4 సంవత్సరాల 9 నెలలుగా మేము గొంతు చించుకు చెప్పిన ఎదురు తిరిగి తిట్టిన వాళ్ళు తప్ప దాన్ని సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారు, సలహాదారులు. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజుకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా మేము మా హామీలు అమలు జరపలేము, జనంలోకి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్పటం, బాహాటంగా చెప్పటం జరుగుతున్నది, బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది. దీనికి కారణం ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి పరిశీలించుకున్నట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఇప్పుడు 2024 వచ్చింది, ఇప్పటి వరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికిపోకుండా జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఆయన 99% అమలు చేశాను, ఇక 1% మిగిలిందని చెప్తున్నారు. మంత్రులతో సహా బాగా ఊతున్నారు. కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి 100% హామీల్లో 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కళ్ళబొల్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. ఇది వాస్తవం. అయితే నేను అంశాల వారీగా 2-3 విషయాలు వరుసని చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, వాళ్ళ మంత్రులు కానీ, సలహాదారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ సూటిగా సమాధానం చెప్పవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆధారాలతో సహా మేము మాట్లాడినప్పుడు బొకాయించటం, ప్రశ్నలు పెట్టి మంత్రులతో కానీ, సలహాదారులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ తిట్టించటం జరుగుతూ ఉన్నది. నేను ఈరోజు వరకు చాలా స్పష్టంగా ఒక్కొక్కటి విషయాన్ని ఒక 4-5 విషయాలు చెప్తా. మొట్టమొదటిది, ఆయన అధికారంలోకి రావడానికి ముందు ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి ఈ నవరత్నాలలో 99% హామీలు అమలు చేశాను అని చెప్తున్నారు. అందులో ప్రధానంగా మొట్టమొదటిది మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా. వాళ్ళ మంత్రులతో సహా రోజా గారు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం చెప్పిందంటే, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మేము ఓట్లు అడుగుతామంటే మద్య నిషేధం చేసినాక మాత్రమే మళ్ళీ ఓట్లు అడుగుతాం, లేకపోతే ఓట్లు అడగడానికి రాము అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, మద్య నిషేధాన్ని దశల వారీగా పెంచుకుంటూ, దశల వారీగా బ్రాండ్లు మారుస్తూ, లోకల్ బ్రాండ్లు పెట్టుకుని బ్రెవరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలతో, బినామీ కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ప్రజలతో కలుషితమైనటువంటి మందును తాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు, విపరీతమైన ధరలకు అమ్ముకుంటూ. విచిత్రం ఏంటంటే దేశమంతటా డిజిటల్ కరెన్సీ అని చెప్తుంటే మద్య నిషేధంలో మాత్రం నగదు రూపంలోనే వ్యాపారాలు చేస్తున్నారు. 95% నగదు రూపంలో మద్య వ్యాపారం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే మద్య నిషేధంలో అంతులేని అవినీతి జరుగుతున్నది. ఒకటి, ఉత్పత్తి చేసినటువంటి బ్రాండ్లు సరైనవి కాకపోవటం, ఆరోగ్యానికి హాని కలిగించేవి. రెండోది, నగదు రూపంలో క్యాష్ చెల్లించి దానిలో అంతులేని అవినీతిని చేయటం. మూడవది, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం. నాలుగవది, మద్య నిషేధం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 8,000 కోట్లకు పైగా అప్పులు తేవటం. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉండదు. మద్య నిషేధం పైన
ఆదాయాన్ని భవిష్యత్తులో వచ్చే 25 సంవత్సరాల ఆదాయాన్ని వీళ్ళు తాకట్టు పెట్టడం, అంటే మద్య నిషేధం లేదని ప్రకటించటం, ఇది పూర్తిగా హామీ ఇచ్చినటువంటిది విఫలమైనట్లా కాదా? దీనికి సమాధానం చెప్పండి. మీరు డొంక తిరుగుడుగా బూతులు తిట్టి నువ్వు మద్యం తాగావా, నువ్వు చూసావా, ఇదే విషయాన్ని చాలామంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా చెప్పారు. ఇది నిజమా కాదా? మద్య నిషేధంలో వచ్చే ఆదాయాన్ని పెట్టి మీరు వేల కోట్ల లోన్లు తెచ్చుకుంటుంది నిజమా కాదా? ఇకపోతే మీరు ఇంకేం హామీ ఇచ్చారంటే, మొట్టమొదటిగా ఇంకొచ్చినటువంటిది అసలు హోదా, ప్రత్యేక హోదా మేము సాధించి యువతకి ఉపాధి హామీని కల్పిస్తాము అని చెప్పారు. మీరు 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రభుత్వం కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాము అని చెప్పారు. మీ ఎంపీలతో రాజీనామా డ్రామాలు ఆడించారు 2019కి ముందు. 19లో మీరు అధికారంలోకి వచ్చారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 9 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజున మీకు ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో మీరు పోరాటం చేశారా?